పేజ్ నెంబర్ 134, 134 అన్నమాట. రికార్డింగ్ నెంబర్ 33, 33. 11th చాప్టర్ అయిన జగత్ స్వభావ నిరూపణంలో కంటిన్యూషన్ ఇప్పుడు ఇది. దత్తాత్రేయుల వారు ఇంకా కూడా ఇట్లా చెప్తూ ఉన్నారు భార్గవరాముడికి, చైతన్య రూపమైన తనమి తనయందే ఆ ఈశ్వరుడి స్వరూపం కేవలం చైతన్యమయం. ఆ చైతన్యమయమైన తన స్వరూపంలోనే ఆయన గోడ మీద బొమ్మ వేసినట్టుగా జగత్తు మొత్తము భాషింపచేశాడు ఆ ఈశ్వరుడు. ఈశ్వరుడు అనేవాడు అంతటా నిండి పూర్ణుడై ఉన్నందువల్ల ఆయన లేని చోటు వేరుగా లేదు అనేటటువంటిది ఉన్నది. వేరే ఇంకో చోటు లేదు, ఆయన లేకుండా నిండి నిబిడీకృతమై ఉన్నాడు అంటారు. ఆయన లేని చోటంటూ ఏమీ లేదు. అట్లాంటప్పుడు ఆయనలోనే ఈ జగత్తంతా ఉందని చెప్పాలి. చైతన్యమే ఆయన స్వరూపం కాబట్టి ఆయన కాకుండా వేరే ఇంకోటి ఉంది అని చెప్పేది ఇక్కడ కుదరదు. అసలు ఆ వాదన అసలు కుదరదు. ఉన్నది ఆయనే, ఆయనలోనే ఈ జగత్తంతా మనకు కనపడుతూ ఉన్నది. అది కూడా ఎట్లా చెబుతున్నారు, అద్దంలో ప్రతిబింబం లాగా, రిఫ్లెక్షన్ లాగా ఆయనలోనే కనిపిస్తోంది జగత్తంతా అనేది సర్వ విధముల సమంజసం. అన్ని రకాలుగాను ఇది ప్రూవ్డ్ విషయము. అది చాలా న్యాచురల్ గా ఆ ఈశ్వరుడిలోనే ఉన్నదంతా రిఫ్లెక్ట్ అవుతోంది అని చెప్పి చెబుతున్నారు. ద్రవ్యం వేరే ద్రవ్యం లేకుండా, వేరే పదార్థం ఏది లేకుండా సంకల్పం మాత్రంతో అనుకోగానే యోగులైన వాళ్లే పదార్థాలని సృష్టించగలుగుతారు. అట్లాంటప్పుడు భగవంతుడికి ఇది పెద్ద విషయమే ఉంది. ఈశ్వరుడికి అది చాలా తేలికగా చేయగలుగుతాడు. ఆయన యోగి పదార్థాలని ఎట్లా సంకల్ప మాత్రంతో సృష్టిస్తాడో భగవంతుడు అదే రకంగా తన లోపలే జగత్తంతా భాషింపజేస్తున్నాడు, కనబడేట్టు చేస్తున్నాడు. కాబట్టి ఈ సృష్టి దేవుడి యొక్క సంకల్ప నగరము అని చెప్పడం కరెక్ట్ అంటున్నారు. ఇక్కడ ఆయన సంకల్ప నగరం అంటే చక్కని పేరు పెట్టారు. భార్గవ, దీన్ని నీ అనుభవాన్ని అనుసరించి కూడా నువ్వు కూడా నీ దృష్టికి అందినంత ఆలోచించు. నువ్వు కూడా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, నీ మనసులో ఎంతో మంది మనుషులు ఉంటారు, వాళ్ల వల్ల గ్రహించబడే ఎన్నో పదార్థాలు ఉంటాయి. వీళ్ళు చెబుతారు, పలానా ఊరికి వెళ్ళొచ్చామండి, అక్కడ అట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళ మనసులో వాళ్ళు భావించే విషయాలు నీ మనసులో కూడా ఎక్కుతాయి. ఎన్నో పదార్థాలు, వారి చేత గ్రహించబడే పదార్థాలు కూడా మనకు కనబడుతున్నాయి. అది ఒక లోకమే కదా. ఆ లోకంలో స్త్రీలున్నారు, పురుషులున్నారు, కొండలు మొదలై ఎన్నో విషయాలు, కొండలు, నదులు అన్నీ ఉన్నాయి. వాళ్ళు చూసి వచ్చినవి మనకి చెబితే మనం కూడా అవి ఊహిస్తాం. కాబట్టి ఇవన్నీ ఉన్నవే కదా. ఎన్ని భేదాలున్నా ఆ లోకం అంతా కేవలం మనోమయమే కదా. ఇక్కడ ఒక చక్కని పాయింట్ ఉంది. వాళ్ళు ఊరికి వెళ్ళొచ్చారట, వాళ్ళు మానస సరోవరం వెళ్ళొచ్చారట, అక్కడ ఇట్లా ఉందిట అట్లా ఉందిట అని మనం చెప్పుకున్నప్పుడు వాళ్ళు చూసి వచ్చారు. పోనీ దృక్కే దృశ్యం అనే మాట మనం వదిలేసినా కూడా వాళ్ళు చూసి వచ్చినవి మనకి చెప్పారు. మనకి చెప్పినప్పుడు అవి ఎక్కడున్నాయి? మన మనస్సులో ఉన్నాయి, అంతే కదా. మనోమయం అయిపోయినాయి అవి. మన దృష్టిలో మనోమయ లోకంగా వాటిని మనం ఊహించుకున్నాం. అంటే అబ్సల్యూట్లీ ఫేజ్ ఆఫ్ ద మైండ్ అంటున్నారు. మనస్సులో పుట్టి అక్కడే ఉండి దాంట్లోనే లీనమైపోయే ఆలోచన ప్రపంచం మొత్తం కూడా కేవలం మనోరూపమే. ఎన్నెన్నో భాషిస్తాయి మనస్సులో, పోతుంటాయి, వస్తూ ఉంటాయి. అది ఆలోచన ప్రపంచం మనోమయమే కదా. అట్లాగే శివుడిలో కూడా పుట్టి ఆయనలోనే లీనమైపోయే ఈ ప్రపంచం కూడా శివరూపమే. మన మనస్సులో వచ్చేది ఎట్లా మనోమయమో శివుడిలో వచ్చేది శివరూపమే. చైతన్యమే శివుడి రూపము. చైతన్యానికి శరీరం గాని ఆకారం గాని లేదు. త్రిపుర అనంత శక్తి సర్వసాక్షిణి అని మనం చదువుకుంటూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్న ఆ చైతన్యం అంతటా నిండి పూర్ణంగా ఉన్నది. దానిలో ఏ విభాగాలు లేవు, అఖండమైనటువంటి వస్తువుగా ఉన్నది. లోకంలో కాలంతో దేశంతో అనేక భాగాలు ఏర్పడతాయి. ఆకారం చేత దేశం ఏర్పడుతుంది, క్రియ చేత కాలం ఏర్పడుతుంది అంటున్నారు. క్రియ చేత కాలం ఎట్లా ఏర్పడుతుంది? మనం ఏదో కాలం అనేది ఒకటి ఉందని అనుకుంటున్నామే, అది ఎట్లా ఏర్పడుతోంది అంటే ఇక్కడ చెప్తారు మనకి. పొడవు, వెడల్పు, వైశాల్యము, వర్తులత్వము అంటే ఎంత పొడుగ్గా ఉంది, ఎంత హైట్ ఉంది, ఎంత విశాలంగా ఉంది, ఇవన్నీ లక్షణాలతో ఏర్పడే ఆకారం దేశం.
ఒక విధంగా చెప్పాలంటే దేశము అంటే కొలతకి సంబంధించింది. కొలత, ఒకదాన్ని కొలవాలి. మనం టేప్ పెట్టి అంగుళాలు గజాలు కొలుస్తాం. కొలతకి ఒక బిగినింగ్ అనేది ఉంటుంది. ఆ బిగినింగ్ అంటే అదొక చుక్క, అదొక పాయింట్, అదొక రిఫరెన్స్. ఆ రిఫరెన్స్తో ఉండేది ఎప్పుడూ నిజమైన విషయం కాదు. అది కేవలం ఒక వసతి కోసం ఏర్పరచుకున్నటువంటి విషయం తప్ప అది నిజం కాదు. రిఫరెన్స్ పాయింట్ ఉన్నది అంటే రిఫరెన్స్ పాయింట్ పోతే ఇది కూడా పోతుంది అని అర్థం. అందువల్ల కొలత చేత ఏర్పడేదేమో విభాగాలు. ఏం విభాగం అది? దేశము అనేది ఏర్పడుతుంది. కాలం ఎట్లా ఏర్పడుతోందంటే అక్కడ కూడా రిఫరెన్స్ పాయింట్, ఏదో ఒక రిఫరెన్స్ పాయింట్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఈ నెల, ఇక్కడి నుంచి ఈ నెల. ఇప్పుడు పుట్టాడు కాబట్టి వాడు పుట్టిన రోజు నుంచి వాడి వయస్సు లెక్క పెట్టబడుతుంది. ఇప్పుడు పోయాడు కాబట్టి వాడు పోయి ఇన్ని సంవత్సరాలైంది అని జరిగే విషయాలతో కనెక్షన్ పెట్టి కాల నిర్ణయం అనేది మనం చేస్తూ ఉన్నాం. అది కూడా రిఫరెన్స్. రిఫరెన్స్ లేకపోతే కాలం కూడా ఉండదు ఎక్కడా కూడా. మనం ఈ కాలము అనేది ఏదో ఉన్నది అనే దృష్టితో మనము జీవిస్తూ ఉన్నాము. కాలం జరిగే కొద్దీ ఇలా అవుతుంది, కాలం జరిగే కొద్దీ. రియాలిటీకి వస్తే అవి నిజంగా ఏమీ లేవు. అవన్నీ ఎలా దేనికైనా అసలు ఎలాంటి ఎగ్జిస్టెన్స్ వస్తుందంటే చైతన్యం వల్లే వస్తుంది. చైతన్యంలో ఈ విభాగాలు ఏమీ లేవు కదా. అయిపోవడం అనే ప్రాసెసే లేదు చైతన్యంలో. ఏది లేకపోతే ఆకారము కాలము కూడా నిలవవు, దేశము కాలము కూడా నిలవవు. అటువంటి కాలము దేశము ఆ మహా చైతన్యంలో విభాగాలు ఎట్లా సృష్టిస్తాయి? అది పాసిబుల్ కాదు. ఈ దేశకాలాలు చైతన్యాన్ని ముక్కలు చేయలేవు అని ఇక్కడ చెప్పేసేసారు. ఎందుకంటే చైతన్యమే ఆధారం, ఇవి ఉండటానికి అది ఆధారం. మరి ప్రతి పదార్థానికి అస్తిత్వం, ఎగ్జిస్టెన్స్ అనేది చైతన్యం వల్లనే కలుగుతుంది, మరి వేరే దేని వల్ల కాదు. చైతన్యాన్నే చితని, దృక్కని అనేక పేర్లతో పిలుస్తున్నాం. అది లేకపోతే ఏ పదార్థానికి కొంచెం కూడా ప్రకాశమే ఉండదు. జడములు స్వయముగా ప్రకాశించవు. ఈ చైతన్యం ఉన్నందువల్లనే అది ప్రకాశించటం, ఉండటము అనేటటువంటి స్థితి వస్తుంది. చితి వల్లనే సమస్తం ప్రకాశిస్తున్నాయి. బాగుంది. సకలాన్ని ప్రకాశింపజేసే ఆ చితి స్వయంగా ప్రకాశిస్తూ స్వతంత్రంగా ఉన్నది అంటున్నారు. స్వతంత్రము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేని మీద డిపెండ్ అయ్యలేదు. ఇది లేకపోతే చైతన్యం లేదండి, ఇది ఉంటే చైతన్యం ఉంటుందండి, ఈ ప్రదేశంలో మటుకే చైతన్యం అండి, ఇది దాటితే చైతన్యం ఉండదండి అనే పాయింట్ ఎక్కడా లేదు. అది స్వాతంత్రం అంటే. ఫుల్గా ఈ స్వాతంత్రం అనేది ఎటువంటిదంటే ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా, ఎక్కడ చూసినా ఎక్కడ చూడకపోయినా ఇవన్నీ వర్తించవు ఆ చైతన్యానికి. ఇవన్నీ చెప్పడానికి వీల్లేదు ఆ వస్తువు మీద. సర్వత్రా ఎప్పుడు అలాగే ఏ మార్పు లేకుండా సర్వత్రా ఉండేది, ప్రకాశిస్తూ స్వతంత్రంగా ఉంటుంది అంటే అర్థం అది. దానికి ఏది ఆధారం కాదు. అది స్వతంత్రము అంటే ఏది ఆధారం కాదు దానికి. ఈ సమయంలో మాత్రం ఉంటుంది అనేది లేదు. అది మళ్ళీ మళ్ళీ గట్టిగా చెబుతున్నారు. అస్తిత్వానికి అంటే ఎగ్జిస్టెన్స్కి, ప్రకాశానికి అంటే ఎపియరెన్స్కి. ప్రకాశము అంటే ఎపియరెన్స్ అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. ప్రకాశించటము, వెలిగించబడటము అంటే క్రియేషనే, క్రియేట్ చేయబడటము అని చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ప్రకాశం అనే మాటకి ఎపియరెన్స్ అని చక్కగా రాశారు. ఈ రెండు ఇక్కడ ఏం పాయింట్స్ చెబుతున్నారంటే అస్తిత్వానికి ప్రకాశానికి సంబంధం ఏముంది? ఒక వస్తువు ఉండొచ్చు, ఉన్నా మనకు కనిపించకపోవచ్చు అని నువ్వు అడగవచ్చు రామా. సమాధానం విను. మనకు ప్రకాశింపని పదార్థము అంటే మనకి కనపడని పదార్థము అంటే మనకు తెలియని పదార్థం కూడా ఉంటుంది అని నువ్వు ఒప్పుకుంటే, మనకు కనిపిస్తూ ఉన్న వస్తువుకి లేని వస్తువుకి భేదం ఎట్లా చెప్తాము అని అడుగుతున్నారు ఇక్కడ. ఒక పదార్థం మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు అది ఉంది అని చెబుతున్నాం మనం. ఇంకోటి కనపడకుండా ఉన్నప్పుడు లేదు అంటున్నాము. నువ్వు చెప్పినట్టుగా కనిపించని దాన్ని కూడా ఉంది అని చెప్పాలంటే ఇది ఉన్నది ఇది లేదని చెప్పడానికి వీల్లేదు. ఇంకా మనం ఓ చోట నారింజ పండు ఉంది, అది కనిపించినప్పుడు ఇదిగో నారింజ పండు అంటున్నాం. అప్పుడు మామిడి పండు కనిపింపలేదు, అక్కడ మామిడి పండు లేదంటున్నాం. ఇప్పుడు మనకి మామిడి పండు కనిపించకపోయినా ఇంకో చోట ఉండదా అని అంటే ఆ మాట నిలవదు. ఇక్కడ నారింజ పండుకున్న అస్తిత్వం ఇక్కడ మామిడి పండుకు లేదు.
ఎందువల్లంటే అది నీ చేత అనుభవించబడటం లేదు. ఇది ఎట్లా ఉంటుందంటే, నీకు తెలియని వస్తువు ఏదైనా నువ్వు చెప్పు, నీకు తెలియని విషయం నువ్వేదన్నా చెప్పు అని అడిగితే ఎవరైనా ఎలా చెప్తారు? చెప్పలేరు కదా. అది ముందు నీ మనస్సుకి ఫీడ్ చెయ్యాలి. మనం ఇంతకు ముందు చెప్పుకున్న విషయం ఇక్కడ చక్కగా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఎవరికి ఏది తెలిసినా అది ముందుగా వాడికి తెలిసే ఉంటుంది. అంటే పదార్థం ముందుగా మన జ్ఞానంలో ప్రకాశించిన తర్వాతనే, అంటే మన జ్ఞానంలో అంటే మన మనస్సులో ప్రకాశించిన తర్వాతనే అది ఉన్నట్టుగా వ్యవహారానికి ఉపయోగపడుతోంది అని మనం ఇంతకు ముందు చెప్పుకున్న విషయాన్ని ఇక్కడ దత్తాత్రేయుల వారు కన్ఫర్మ్ చేస్తున్నారు మళ్ళీ మనకి. అంటే నీకు అది ప్రకాశించటం లేదు, నీకు తెలియదు, నీకు తెలియని దాన్ని నువ్వు చెప్పలేవు. తెలియదు అంటే అర్థం ఏమిటి? నీ మనసులో దానికి సంబంధించిన నాలెడ్జ్ లేదు, అందువల్ల నీకు అది తెలియదు. అంటే ఫస్ట్ మనసులో నాలెడ్జ్ ఉన్న వస్తువులే నువ్వు చూస్తున్నావని కదా అర్థం అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి అస్తిత్వము అంటే ఎగ్జిస్టెన్స్, ప్రకాశం అంటే అపియరెన్స్, రెండు నీ జ్ఞానం మీదే ఆధారపడి ఉన్నాయి. జ్ఞానం అంటే చితి, చైతన్యము. చైతన్యం వల్లనే పదార్థాలకు అస్తిత్వం, ప్రకాశం రెండు కూడా కలుగుతున్నాయి. కాబట్టి ప్రతిబింబం యొక్క అస్తిత్వమే ప్రకాశము. దర్పణం యొక్క అస్తిత్వం ప్రకాశం కన్నా ఎట్లా భిన్నం కాదో అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఎంత వివరంగా చెప్పారంటే, చైతన్యం వల్లే ఈ ప్రతి పదార్థానికి అస్తిత్వము, ప్రకాశము రెండు కలుగుతాయి. అసలు కనపడుతున్నాయి చైతన్యం వల్లనే. ఈ ప్రతిబింబము అనేది ఎట్లా వచ్చిందంటే, నీ మనసులోకి ఎక్కించుకుని దాన్ని బయటికి తెస్తున్నావు కాబట్టి అది ప్రతిబింబం అయింది. అది డైరెక్ట్ నాలెడ్జ్ కాదు. దేర్ ఈజ్ నో వే టు నో ఎనీథింగ్ డైరెక్ట్లీ అని ఇక్కడ క్లియర్ గా చెప్పేశారు. నీ మనసులోకి ఎక్కించుకొని ఆ నాలెడ్జ్ని వాడుకొని ఎదురుగా ఉన్న వస్తువుని నువ్వు గుర్తుపడుతున్నావు. నీకు ఒక మేనల్లుడు ఉన్నాడు, వాడు పుట్టాక ఇంత మటుకు నువ్వు చూడలేదు. వాడు వచ్చాడు ఒక పార్టీకి, మీ ఇంటికే వచ్చాడు, వాడిని గుర్తుపట్టలేవు. వాడు వస్తాడు, వెళ్ళిపోతాడు. అదే నీకు తెలిసిన మనిషి ఒక్కడున్నాడు, 100 మంది ఉన్నారు ఆ హాల్లో, వాడిని పట్టుకోగలుగుతావు ఈజీగా. అంటే తెలియడం అంటే అర్థం ఏంటి? నీ మనసులోకి ఇది వరకు ఎక్కించుకున్న నాలెడ్జ్ అంతే, ఇంకేమీ లేదు. అది ఇక్కడ ప్రూవ్ చేసేసారు ఆల్మోస్ట్. ఇది దర్పణము, ఇది దర్పణంలో కనపడటం అనే మాటకి మన నాలెడ్జ్లోకి ఎక్కించుకున్న దాన్ని ఎదురుగా చూస్తున్నాం గాని డైరెక్ట్ గా దేన్ని అనుభవించడం పాసిబుల్ కాదు ఈ సృష్టిలో. అందువల్ల ఇది అద్దంలో కనపడేటటువంటిది అని చెప్పి చెబుతున్నారు. రిఫ్లెక్షన్ అని చెప్పడం అందువల్ల జరుగుతోంది. మన రెటీనా మీద పడిన బొమ్మ, మన మనస్సులో ఏర్పరచుకున్న పిక్చరు అన్ని కలిపి ఎదురుకుండా చూసి గుర్తుబట్టి కనపడింది, ఉన్నది అంటున్నాను తప్ప మనం అక్కడ నిజంగా ఏది లేదు. అంటే లేదు అనే మాట కూడా మనకి చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది మనస్సు. ఎదురుగా వస్తువు ఉన్నది కదా, నాకు నాలెడ్జ్ లేనందువల్ల ఆ వస్తువు నేను చూడలేకపోతున్నాను అంటున్నారు. ఉండటం అనేది ఉంది కదా అంటున్నారు. లేదు 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 అని క్లియర్ గా చెప్పేస్తున్నారు ఇక్కడ. యూజీ గారు కూడా చాలా సార్లు కన్ఫర్మ్ చేశారు. ఆ వస్తున్నదేమిటో, ఆ ఎదురుగా ఉన్నదేమిటో ఏమీ తెలియదు, అసలు బ్లాంక్ గా ఉంటుంది అంతే. ఏదో ఒక పెద్ద బ్రిడ్జ్ లాంటిది ఏదన్నా వస్తూ ఉన్నప్పుడు కారులో వెళ్తుంటే అది ఏమిటో తెలియదు. బాగా దగ్గరికి వెళ్ళాక ఓహో ఇది బ్రిడ్జి అని లోపల నుంచి పాత జ్ఞాపకం ఒకటి వస్తుంది. లేకపోతే ఇట్ మీన్స్ నథింగ్. దానికి ఒక రూపం లేదు. దాన్ని అంటే క్యాప్చర్ చేయలే మైండ్. దాన్ని క్యాప్చర్ చేసి బుర్రలో పెట్టి ఇది అని నామ రూప జగత్తులు లోపల రిఫ్లెక్ట్ అయితే కానీ రూపం ఉండాలి, నామం ఉండాలి, మన మనసులోకి ఎక్కాలి. అది అప్పుడు అది అక్కడ కనబడుతుంది. అంటే అర్థం ఏంటి? దృక్కే దృశ్యం అంటానికి ఇంకా ఇంతకంటే మనకేమి రుజువు కావాలి? దృక్ అంటే దృష్టి, మనమే దృక్కు, చూసేవాళ్ళమే మనం ఎప్పుడూ ఇలాగే ఉన్నాం. ఎన్ని వింతలు చూసినా, ఎన్ని విశేషాలు చూసినా, 10 సార్లు మానసరోవరం వెళ్ళొచ్చినా, 100 సార్లు కాశీ వెళ్ళొచ్చినా మనం ఎప్పుడు ఇలాగే ఉన్నాం. ఎందుకు ఇలాగే ఉన్నామంటే దృక్స్వరూపం, స్వచ్ఛమైనటువంటి దృక్స్వరూపం ఎప్పుడు మారేది కాదు. అది మారాలి అని కోరుకోవటం కూడా పొరపాటు. ఎందుకంటే అది ఆల్రెడీ స్వచ్ఛమైనటువంటి వస్తువు అది. సో అందుకని చెప్తూ ఉన్నారన్నమాట క్లియర్గా ఇక్కడ. నీ జ్ఞానం వల్లనే వస్తువులకు అస్తిత్వము, ప్రకాశము, అపియరెన్స్ కలుగుతున్నాయి. ఎగ్జిస్టెన్స్, అపియరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వాటికంటే జ్ఞానస్వరూపమైనటువంటి నీ దృక్కే క్రియేట్ చేస్తుంది వాటిని. దర్పణం యొక్క అస్తిత్వం ప్రకాశానికంటే భిన్నం కాదు.
అంటే అద్దంలో అనేక రిఫ్లెక్షన్స్ కనపడుతుంటే ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ ది మిర్రర్? కావటానికి అవకాశం లేదు కదా. అద్దమే రిఫ్లెక్షనే అద్దం. దాన్ని ఎట్లా సపరేట్ చేస్తాం? అద్దంలో పడేటటువంటి బొమ్మల్ని, ప్రతిబింబాల్ని ఎలా సపరేట్ చేస్తాం? చేయలేం కదా. అట్లా కనపడేది నువ్వే, చూసేది నువ్వే, సమస్తము నువ్వే అని గట్టిగా చెబుతూ ఉన్నారు. అందువల్ల సర్వము చితియే, వేరే ఎక్కడా రెండో పదార్థం లేదు. పదార్థాల యొక్క అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్ చితి యొక్క ప్రకాశం కన్నా భిన్నం కాదు, వేరే కాదు. చితియే జగత్తు యొక్క అస్తిత్వము. అందువల్ల సర్వము చైతన్యమే అని చెప్పేశారు ఇక్కడ. చితియే సర్వం బాగుంది, మరి అది అట్లాగే చైతన్యంలాగా భాషించకుండా చెట్టు గోడ ఈ ఆకారాలను ఎక్కడి నుంచి వచ్చినాయి అని ప్రశ్న వెయ్యొచ్చు. ఆ చితిలో ఉన్న నిర్మలత్వం యొక్క మహిమ వల్ల ఆకారాలన్నీ అందులో భాషిస్తున్నాయి అంటున్నారు. నిర్మలత్వము అంటే అద్దం యొక్క కఠినత్వము, నిర్మలత్వం. ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏమే రిఫ్లెక్షన్ ఉండాలంటే ఏమే ఉండాలి? కఠినత్వం ఉండాలి, నిర్మలత్వం ఉండాలి. అంటే అద్దం మీద దుమ్ము చేరుకొని ఉంటే కనపడదు. అద్దం నీళ్ళలాగా పల్సగా ఉంటే రిఫ్లెక్షన్ సరిగా కనపడదు. సో కఠినంగా ఉన్నది, నిర్మలంగా ఉన్నది, అందువల్ల ప్రతిబింబం కనబడుతోంది. ఈ రెండు గుణాల హెచ్చుతగ్గుల వల్ల ప్రతిబింబాలు స్పష్టంగా ఉండటం మనకు తెలుస్తుంది. నీళ్ళల్లోనేమో కఠినత్వం లేదు, అందుకని రిఫ్లెక్షన్ సరిగా కనపడదు. గోడలోనేమో విపరీతమైన కాఠిన్యం ఉంది, నిర్మలత్వం లేదు, అందులో గోడ రిఫ్లెక్ట్ చేయదు దేన్ని కూడా. అద్దము జడము స్వతంత్రము అవటం వల్ల దానికన్నా భిన్నంగా పదార్థాలు ఉన్నప్పుడే దానిలో ప్రతిబింబిస్తాయి. జడము స్వతంత్రము అంటే అద్దం అది ఏమీ చెయ్యదు, కదలదు, ఏమీ చేయదు. అది కదిలిపోతుంటే రిఫ్లెక్షన్ ఉండదు కదా. స్వతంత్రం అంటే ఏదైనా రిఫ్లెక్ట్ అవనిస్తుంది, అదే దేన్ని ఆపదు. ఏది ఇది అయ్యో ఇది మంచి వస్తువు, ఇది చెడ్డ వస్తువు, ఇది నేను రిఫ్లెక్ట్ చేయను అని అనదు, అన్నిటినీ రిఫ్లెక్ట్ అవనిస్తుంది. చాలా ఆశ్చర్యం. ఆకాశంలో ఎందుకు రిఫ్లెక్షన్ కనపడట్లేదంటే ఆకాశం అస్సలు కాఠిన్యం లేదు, దానికి ఏమాత్రం కాఠిన్యం లేదు, కఠినత్వమే లేదు. మహా సాఫ్ట్ ఆకాశం అనేటటువంటిది, అందువల్ల దాంట్లో రిఫ్లెక్షన్ ఇంకో విషయం కూడా చెబుతూ ఉన్నారు ఇక్కడ. పదార్థం లేకపోతే అద్దంలో ప్రతిబింబాలు ఏమీ ఉండవంటే ఏదో ఒక వస్తువు ఉంటే ప్రతిబింబిస్తుంది, కానీ సర్వవ్యాపకమైన స్వతంత్రమైన చితి అద్దం లాంటిది కాదు. ఊరికే ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. కానీ చితిలో ఏం చేస్తుందంటే దానికన్నా భిన్నమైన పదార్థాలు ఏమి ఉండక్కర్లేదు రిఫ్లెక్షన్కి. మన కళ వస్తోంది, కళలో ఎన్ని జరుగుతున్నాయి, మనసులో ఎన్ని ఊహలు ఉన్నాయో అవన్నీ మెటీరియలైజ్ అవుతున్నాయి మనకి. అద్దంలో కనపడిన ప్రతిబింబాలు అని ఇందాక నుంచి చెప్పుకున్నాం. ఇక్కడ మనలోనే మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కళలు వస్తాయి, విందు భోజనాలు ఉంటాయి, ఎంతమందో వచ్చి భోజనాలు చేస్తారు, ఎన్నో రకాల పదార్థాలు ఉంటాయి, పళ్ళుంటాయి, పూలుంటాయి, కొండలుంటాయి, సినరీలుంటాయి, సముద్రాలుంటాయి, నదులుంటాయి. ఎవరు సృష్టించారు, ఎట్లా సృష్టించారు? మన కలలో జరిగే సంఘటనలాగానే చైతన్యం తన యందే జగత్తు మొత్తాన్ని ప్రకాశింపజేస్తుంది. అద్దం లాంటి వాటిల్లో ఉన్న కఠినత్వం కంట చైతన్యంలో కఠినత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. పదార్థాలు అవయవాల సముదాయం వల్ల రూపొందుతాయి. కొన్ని అవయవాలు కలిస్తే గాని ఒక పదార్థం అవదు. అవయవాల మధ్యలో వేరే వేరే పదార్థాలు చేస్తే మాలిన్యం వస్తుంది. అద్దం మీద దుమ్ము వల్ల మలినం అవుతుంది. అద్దం డస్ట్ పడితే డిస్టార్టెడ్ పిక్చర్ వస్తుంది. అవయవాల కూర్పుని బట్టి, క్లోజ్నెస్ ని బట్టి పదార్థాల కఠినత్వం ఏర్పడుతుంది. అవయవాల కూర్పు యొక్క గాఢత వల్లనే రాయి చాలా కఠినం అవుతుంది. ఆ కూర్పు విరళం అవటం వల్ల నీళ్లు పల్చగా ఉన్నాయి. చితి ఆకాశంలాగా సదా నిర్మలము, అఖండము, ఏకరూపమై ఏ అవయవాలు లేనిది అవటం వల్ల దానిలో ఉన్న నిర్మలత్వము, కఠినత్వము అనే గుణాలు అన్ని పదార్థాల్లో కంటే అధికంగా ఉన్నాయట. చైతన్య స్వరూపంలో ఉండేటటువంటి లక్షణం ఇక్కడ చెప్పేశారు. ఎంతో నిర్మలత్వం, కఠినత్వం అన్ని పదార్థాల కంటే ఎక్కువ ఉన్నాయట. ఎంతో కఠినమైంది, ఎంతో నిర్మలమైంది చైతన్యం అని చెప్పారు. అందువల్లనే జగత్తు మొత్తం అద్భుతమైన చిత్రంలాగా రిఫ్లెక్ట్ అవుతుంది చైతన్య శక్తిలో అని చెప్పారు. మన రికార్డింగ్ నెంబర్ 33 అయిపోయింది. మళ్ళీ చెప్పుకుందాం.